హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 days బ్యాక్ చేసిన సండే రోజు చేసిన లైవ్కి అంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఆ రోజు టాప్ 3లో ఉన్నాను. iPhone 12 Pro Max మనకే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ రోజు చెప్పినట్టుగా యాప్ని ఎలా వాడాలి, ఆ డాటా అంతా మీకు చెప్తాను. కొత్తగా ఎవరిని చూస్తానంటే ఆ యాప్ ఏంటి అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దాంట్లో ట్రావెలింగ్కి సంబంధించిన చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. అందుకోసమే దాన్ని నేను ఎక్కువగా వాడడం, ఈ మధ్య చెప్పడం దాని గురించి జరుగుతుంది. యాప్ గురించి చెప్పే ముందు ఒక చిన్న అంటే ఆ యాప్ ఎలా ఉంటుందో ఒక చిన్న బ్రీఫ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. తర్వాత యాప్ని ఎలా వాడాలి ఏందని చెప్తాను. చూడండి, 2019 ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ నేను మాల్దీవ్స్ వెళ్ళాను. మీరు చాలామంది ఓల్డ్ వాళ్ళు చూస్తూ ఉంటారు వీడియోస్ అవి. దాంట్లో నేను 1 day విజిట్ కోసం అని చెప్పి వాటర్ విల్లాస్ ఉన్న ఐలాండ్కి వెళ్ళాను. దానికి అయింది 10,000 రూపాయలు. జస్ట్ మార్నింగ్ 9 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 o'clock రావడానికి 10,000 రూపాయలు పర్ పర్సన్. బట్ యాక్చువల్లీ నా ప్లాన్ ఏముండే అంటే అదే మాల్దీవ్స్లో ఇంకొక వాటర్ విల్లాస్ ఉన్న ఐలాండ్ ఉంటుంది, దానికి వెళ్ళాలి. బట్ దాని కాస్ట్ వచ్చేసి 13,000 రూపాయలు. మార్నింగ్ 9 o'clock వెళ్తాను, ఈవినింగ్ 5 o'clock వస్తాను. దాంట్లో ఫుడ్ అండ్ దాంట్లో తిరగడానికి మాత్రమే ఆప్షన్. వాటర్ విల్లాలకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఆప్షన్ లేదు యాక్చువల్లీ. సో ఏవైతే వాటర్ విల్లా అప్పుడు 13,000 రూపాయలు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడానికి ఉండిందో, అదే వాటర్ విల్లా ఇప్పుడు ఆఫర్లో పర్ నైట్కి 26,000 రూపాయలు వచ్చింది. అంటే ఒక ఇద్దరు వెళ్ళారనుకోండి కపుల్, అప్పుడు ఎంత అవుద్ది డే విజిట్కి? 26,000 రూపాయలు అయి ఉండేది ఒక 1 year బ్యాక్ వెళ్ళి ఉంటే. ఇప్పుడు ఆ డే విజిట్కి వెళ్ళిన పైసల్లో ఇప్పుడు ఒక 1 week బ్యాక్ పొరను బుక్ చేసుకుని ఉంటే మీకు వాటర్ విల్లాలో స్టే వచ్చేది. వాటర్ విల్లాలో మాల్దీవ్స్లో ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రాన్స్ఫర్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 nights 4 daysకి అది పర్ నైట్కి అప్రాక్సిమేట్లీ 26,000 రూపీస్ పడుతుంది. అది అంత మంచి డీల్స్ అనమాట. అలాంటి డీల్స్ అన్నీ అక్కడ మనం ప్రతి డీల్ని చూసుకుంటూ కూర్చోలేం. అలాంటివన్నీ అక్యుములేట్ అయ్యి ఈ యాప్లో వాళ్ళు బెస్ట్గా ప్రజెంట్ చేస్తున్నారు. నచ్చిన వాళ్ళు చూసి కొనుక్కుంటారు. లేదనుకున్న వాళ్ళు చాలా ఎలక్ట్రానిక్స్ కానీ బట్టలు కానీ చాలా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి, చూసి కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు యాప్ ఏందని చెప్తాను చూడండి. యాప్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ పేమెంట్ మీరు ఎంతైతే చేస్తారో, సపోజ్ 50,000 క్రెడిట్ కార్డ్ బిల్ కట్టారనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మీకు 2% వెనక్కి వస్తుంది. అంటే 1,000 రూపీస్ మ్యాక్సిమం మీకు వెనక్కి వచ్చే 1,000 రూపీస్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వాడుకోండి. ఎలా వాడాలి? ఫస్ట్ ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత, ఇది ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకుంటారు, మీకు ఆటోమేటిక్గా మీ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత, మీ ఫోన్ నెంబర్తో ఎంటర్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది. దాంట్లోకి మీకు ఇంట్రెస్టెడ్ అనుకుంటే మీ ఈమెయిల్ యాక్సెస్ వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రతి నెల మీకు వచ్చే క్రెడిట్ కార్డ్తో వచ్చే ఈమెయిల్ బిల్ జనరేట్ అవుతుంది కదా, అది ఈమెయిల్ నుంచి తీసేసి మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఇంత వచ్చింది అని చెప్పి మీకు వాట్సాప్కి అప్డేట్ ఇవ్వడం చేస్తూ ఉంటుంది. సో దాని త్రూ మనం బిల్ కట్టాలనుకుంటే కట్టుకోవచ్చు. లేదు నా ఈమెయిల్ పర్సనల్ నేను ఇవ్వదలుచుకోలేదు అనుకుంటే యాక్సెస్ డినై చేసేయండి, నో ఇష్యూ. మాన్యువల్గా ఆటోమేటిక్గా మీ కార్డ్ దానిలోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి నెల మీరు ఎంతైతే బిల్ కట్టాలనుకుంటున్నారో డేట్ గుర్తుపెట్టుకొని వచ్చి కట్టొచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏమిటంటే దాంట్లో మీ క్రెడిట్ కార్డ్స్ అన్నీ వస్తాయి. సపోజ్ ఈ నెల మీకు క్రెడిట్ కార్డ్ బిల్లో 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 10,000 రూపాయలు మీ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టొచ్చు. చాలా గూగుల్ పే నుంచి కట్టొచ్చు, ఫోన్పే నుంచి కట్టొచ్చు, నెట్ బ్యాంకింగ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 10,000 రూపాయల బిల్లు కడితే మీకు 10,000 పాయింట్లు వస్తాయి. అంటే ఒక్కొక్క రూపాయి మనం కట్టే ప్రతి రూపీకి ఒక్కొక్క పాయింట్స్ వస్తాయి. దాన్ని క్రెడిట్ కాయిన్స్ అంటారు. ఈ పాయింట్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదేంటి అనేది చెప్తాను. ఫస్ట్ నేను యాప్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత పక్కన కార్డ్స్ పైన ట్యాప్ చేస్తే మీ కార్డ్కి అన్ని డేటా అంతా దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కనిపించిన తర్వాత దీని పక్కన లాస్ట్లో క్లబ్ అని ఒక ఆప్షన్ ఉందా, దానిపైన కొడితే ఇక్కడ వీళ్ళు నడుస్తున్న యాజ్ ఆఫ్ నో నడుస్తున్న ఆఫర్లు అన్నీ చూపిస్తాడు. అంటే ఫ్రీ, దీంట్లో కొన్ని డీల్స్ చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సూపర్ హైలైటెడ్ డీల్స్ అని కనిపిస్తాయి అన్నమాట రివార్డ్స్ కేటగిరీలో. దానిపైన మీకు స్టోర్ అని ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు క్రిస్మస్ కనుక చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు పైన డాట్స్ పైన కొట్టిన తర్వాత కిందికి వచ్చేసి మీరు ట్రావెల్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా డీల్స్ ఉన్నాయి చూసారా, స్టేట్ వైజ్ కూర్గ్ అని, రాజస్థాన్ అని, మనాలి అని, ఉదయ్పూర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క గోవాది నేను ఒక డీల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బుక్ నో అని కొడతాను. యాక్చువల్లీ ఇది 50,000 రూపాయల డీల్, బట్ మనకి
ఇది ఎంతకు వస్తుంది, ఎంత వస్తుందని చూపిస్తుంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 nights 3 days సెలెక్ట్ చేసుకున్నాను. ప్రొసీడ్ టు చెక్అవుట్ అని కొట్టినప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక 10,000 రూపాయలు బిల్లు కడితే మనకు 10,000 పాయింట్లు వస్తాయని చెప్పాక ఆ 10,000 పాయింట్లు ఇక్కడ మైనస్ చేసుకుంటారు అనమాట. అంటే డీల్కి కాయిన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ డీల్కి వచ్చేసి 9,830 కాయిన్స్ కట్ అవుతాయి. అంటే మనకి ఏవైతే క్రెడిట్ కార్డ్ బిల్లుగా కడితే వచ్చిన కాయిన్స్ ఉన్నాయో అవి మైనస్ చేసుకుంటే మనకి డీల్ 30,000 రూపాయలకు వస్తుంది. లేదనుకుంటే 50,000 రూపాయలు. ఇలా చాలా డీల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ చూపిస్తాను. క్యూపిడ్ మేక్ మాల్దీవ్స్ చూడండి. ఇది చూడండి, యాక్చువల్లీ ఈ ప్యాకేజ్ 3,85,000. ఇదంతా 2 nights బీచ్ విల్లా పూల్లో అండ్ 1 night ఓషన్ విల్లా, టోటల్ 3 nightsది 2,51,000 రూపీస్కి వస్తుంది. ఎలా అంటే ప్రొసీడ్ అని కొట్టినప్పుడు మన కాయిన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ మంత్ 10,000 వచ్చాయి, నెక్స్ట్ మంత్ కట్టారు అనుకోండి, మళ్ళీ పూల్ అప్ అవుతూ ఉంటాయి. మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు దాని కాయిన్స్ని. అలా 26,000 రూపీస్ కాయిన్స్ కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ వచ్చేసి 2,51,400 రూపీస్ అనమాట. ఇలా మీ బడ్జెట్ని బట్టి చాలా డీల్స్ ఉంటాయి. అది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అని కొట్టారు అనుకోండి, దాని యాక్చువల్ డేటా అంతా చదువుకోండి. ఎన్ని ఇయర్స్కి వ్యాలిడిటీ ఏంటి, ఎప్పటి వరకు ఉంది, ఈ డేటా అంతా చదువుకోండి. ఇది మాత్రం క్లియర్గా చదువుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియా నుంచి బయటికి వెళ్ళడానికి ఏ ప్యాకేజ్ బుక్ చేసుకున్నా సరే దానిపైన 5% ట్యాక్సెస్ పడతాయి. ఇప్పటి నుండి అక్టోబర్ నుంచి రీసెంట్గా లాంచ్ చేశారు అది. అంటే ప్రతి ఒక 10,000 రూపీస్ ప్యాకేజ్ అయినా బుక్ చేసుకున్నాను అనుకోండి, దానిపైన 500 రూపీస్ ట్యాక్సెస్ కింద పడతాయి ఎక్స్ట్రా. సో ఇవి కాకుండా ఇలా ట్రావెల్ డీల్స్ చాలా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే పైన హైలైట్ చేసి పెడుతుంటారు, ఈరోజు 24 అవర్స్లో డీల్ ఎక్స్పైరీ కాబోతుంది అని చెప్పి. మొన్న ఏదైతే మాల్దీవ్స్ అని చెప్పానో 3 nightsకి అది వాటర్ విల్లాలో 88,000కి వచ్చింది ఇద్దరికి కలిపి. అంటే పర్ పర్సన్ 40,000 రూపీస్ విత్ ఫుడ్ అండ్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రాన్స్ఫర్. యాక్చువల్లీ ఈ మాల్దీవ్స్లో ఏమవుతుందంటే, మనకి రిసార్ట్ తక్కువ ధరకే దొరికినా కూడా ఈ రిసార్ట్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ప్రైవేట్ మనం స్పీడ్ బోట్ బుక్ చేసుకోవాలి హోటల్ వాళ్ళది. అదే హోటల్ కంటే ఒక కాస్ట్లీ ఉంటుంది. సో అది కూడా ఈ డీల్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం అనేది బెస్ట్ పార్ట్. సో అలాంటి డీల్స్ మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇంక షాపింగ్ పార్ట్కి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ బ్యాంక్ కూడా నేను దీంట్లోనే కొన్నాను. ఎంత కొన్నానో చూపిస్తాను చూడండి. ఎక్స్ప్లోర్ రివార్డ్స్ స్టోర్, దీంట్లో నా ఆర్డర్స్ చాలానే ఉన్నాను యాక్చువల్లీ మధ్య. దీంట్లో యాక్చువల్లీ ఈ పవర్ బ్యాంక్ నేను అమెజాన్లో చూస్తే 1,800 రూపీస్ ఏమో. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు 9,999 రూపీస్ ప్లస్ నా 5,000 రూపీస్ నా క్రెడిట్ కాయిన్స్ కట్టాయి. అంటే ఆల్మోస్ట్ నాకు ఒక 800 రూపీస్ సేవ్ అయినట్టు డీల్ పైన. చిన్న చిన్న వాటికి కూడా చాలా అమౌంట్ సేవ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి యాక్చువల్లీ నెక్స్ట్ ట్రిప్ సంబంధించిన ప్యాకింగ్ జరుగుతుంది. ఇది ఎక్స్టెన్షన్ బోర్డ్. ఇది స్మార్ట్ అనమాట. దీని కాస్ట్ అమెజాన్లో చూస్తే 2,800 రూపీస్. బట్ నాకు ఎంతకు వచ్చింది అంటే అరౌండ్ 999 రూపీస్కి వచ్చింది. ఇది ఎంత సేవ్ అయిందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 15,000 పాయింట్స్ కట్ అయినాయి. బట్ పోనీ ఎలాగో నేను బయట సైట్లో క్రెడిట్ కార్డు బిల్ కడితే నాకు ఒక పాయింట్ కూడా ఇవ్వడుగా. ఇక్కడ వచ్చిన పాయింట్స్తో ఇలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పాయింట్స్ అన్ని అక్యుములేట్ చేసుకొని పాయింట్స్తో మనం ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు. ఆ పాయింట్స్ని మైనస్ చేసుకొని మిగతా అమౌంట్ మనం పే చేస్తే షాపింగ్ అయినా సరే, ఏదైనా ప్యాకేజ్ అయినా సరే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఇంకొక చూపిస్తాను చూడండి. ఈ షాపింగ్ ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళకి మనం ప్రతిసారి క్రెడిట్ కార్డు బిల్ కడతాం కదా, కట్టినప్పుడు ఇక్కడ కొన్ని కూపన్స్ అన్లాక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5,000 కాయిన్స్ కట్ అవుతాయి. అప్ టు 5,000 రూపీస్ వచ్చే ఒక వౌచర్ వస్తుంది అనమాట. అది ఎంతైనా రావచ్చు, 1 రూపీ నుంచి 5,000 మధ్యలో. నేను దీంట్లో స్వైప్ డౌన్ చేశాను, నా 5,000 కాయిన్స్ పైన కట్ అయి ఉంటాయి చూడండి. కట్ అయ్యి నాకు ఎంత 9 రూపీస్ వచ్చాయి. ఇలా ఆ కాయిన్స్ని వాడుకొని ఇలా మనకి ఆటోమేటిక్గా 9 రూపీస్ ఏమవుతాయి, మనం ఏదైతే క్రెడిట్ కార్డ్కి బిల్లుకి అమౌంట్ కట్టామో ఆ క్రెడిట్ కార్డ్కి యాడ్ అయిపోతాయి 9 రూపీస్. మనం వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. సో చాలామంది ఇప్పుడు ఈ యాప్ సేఫా కాదని అడుగుతారు. చాలా సేఫ్. నేను 2 years నుంచి వాడుతున్నాను, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. వెళ్ళినంత వరకు క్రెడిట్ కార్డ్ బిల్ అయినా సరే ఎప్పుడైనా సరే లాస్ట్ డే రోజు కట్టకండి. ఇక్కడైనా బయట అయినా సరే, మీరు ఇక్కడ ఈ యాప్ గురించి అని కాదు, బయట అయినా సరే క్రెడిట్ కార్డ్ బిల్ లాస్ట్ డేట్ రోజు కడితే కొంచెం రిస్కీ ఛాన్స్. దానివల్ల పెద్ద అంటే టైంకి అమౌంట్ క్రెడిట్ కాలేదు అనుకోండి, కార్డ్కి పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. సపోజ్ మీ క్రెడిట్ కార్డ్ బిల్ లాస్ట్ డేట్ 10th అనుకోండి, 9th రోజున పే చేసేయండి. చాలా సేఫ్. ఈ యాప్ అయితే ఆల్మోస్ట్ నేను కట్టిన 1 hourలోపే చాలాసార్లు క్రెడిట్ అయిపోద్ది నా క్రెడిట్ కార్డులోకి. సో అది మ్యాటర్.
ఇప్పుడు యాక్చువల్గా ఇంత నైట్ కూర్చొని వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇంకొక 2 days ఆల్మోస్ట్ మీరు ఈ వీడియో చూసిన 2 రోజుల తర్వాత నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్. అప్డేట్స్ అని మీకు ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉండొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ట్రిప్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ అన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట ప్రతి ట్రిప్కి. ఈ ట్రిప్ కూడా అలానే ఉంటుంది. హోప్ క్రెడిట్ గురించి సంబంధించిన డేటా అంతా మీకు క్లియర్ కట్గా ఇచ్చానని అనుకుంటున్నాను నేను యాప్ గురించి. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్లో చాలా ఆఫర్స్ ఉంటాయి. December 25th వరకు కొంచెం యాప్ మీద ఎక్కువ కన్నేసి పెట్టండి. మీ యాప్లో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు. ఇంకా డైరెక్ట్ ఇంకా మిమ్మల్ని నెక్స్ట్ వీక్ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్తో కలుస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యూ గైస్, బై.